రామగుండం ఎమ్మెల్యే నియంత పాలన. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండంలో నియంత పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్ వ్యాఖ్యానించారు. రామగుండంలోని రోడ్లను తన స్వలాభం కోసం రోడ్డు పక్కన ఉన్న భవనాలను కూల్చడం, ప్రభుత్వ భవనాలను కూల్చడం, మల్లా కట్టడం వంటి పనులను చేస్తున్నాడని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించాడు. గత 20 నెలలుగా రామగుండంలో కూల్చుడు, కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి కట్టడాలనే, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే, గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు, మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు. EUFIDC కింద మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోనే ఇవాళ అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని, రామగుండంలో ప్రజలు తక్కువైతే అంటే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇలా ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. NTPCలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. చౌరస్తాలో గాంధీ చౌక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలా లక్ష్మీనగర్లో, అన్నపూర్ణ కాలనీలో, రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుందనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంద్ పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చామని చెప్పేసి ఇవాళ నియంతలాగా, హిట్లర్ లాగా ఇలా పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. తప్పకుండా ఈ యొక్క నియంత పాలన చేసినటువంటి నాయకులకు, ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది. తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు. వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మక్కన్ సింగ్ కు తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఇలా సిద్ధమైపోయినరు. ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తూ ఉన్నారు, పోలీసులతోనే ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నారు, షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. మీ బెదిరింపులు, మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవవు. ఇటువంటి బెదిరించిన వాళ్ళను, ఇటువంటి ఆగడాలు ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్ళను అనేక మందిని చూసినాం. తప్పకుండా మీ మీద తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉంటుంది. బాధితులకి ఇలా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటుందని సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో బంధు పిలుపునివ్వడంతో పాటు కలెక్టర్ గారికి, అక్కడున్న నాయకులు ఎవరు కూడా ప్రజల బాధలను పట్టించుకోవట్లేరు. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ రిక్వెస్ట్ను కూడా వాళ్ళు దాన్ని ఆమోదం చెప్తలేరు. అందుకోసమే ఇలా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కనీసం అధికారులైనా కూడా ప్రజల పక్షాన, చట్టాల పక్షాన ఉంటారనేటువంటి ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.